హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 155. కొడుకుని ఎత్తుకుని గుండెలకు హత్తుకున్న రుద్ర, బేబీ, ఒక్కోసారి మన మైండ్ మనల్ని కంట్రోల్ మిస్ చేసి మనకు లోపల లేని ఉద్దేశం మన నోటితో పలికేలా చేస్తుంది. వాటినే అన్ఎక్స్పెక్టెడ్ వర్డ్స్ అంటారు. నువ్వు నా కొడుకుగా నాకు ముద్దే, కానీ ఆ చనువుని నా ప్రేమని మిస్యూజ్ చేయకెప్పుడు. చిన్న చిన్న మిస్టేక్స్ కదా అని ఇప్పుడు నిన్ను ముద్దు చేసి వదిలేస్తే రేపు నువ్వు పెద్దవాడు అయ్యాక నీకు ఇదే కరెక్టే ఏమో అనుకుని పెద్దవాళ్ళ పట్ల అవమానకరంగా బిహేవ్ చేస్తావు. మా ప్రేమ నీకు లైఫ్లో ఎదగడానికి బలం అవ్వాలి, కానీ నీలో పొగరుని అహంకారాన్ని పెంచకూడదు బేబీ. మార్క్ మై వర్డ్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకో చాలు. ఈ ప్రపంచం శివాన్స్ని, రుద్రదేవ్ కొడుకుని చెప్పుకోవడం కాదు, ఈ బన్నీ కాదు. ఈ శివాన్స్ రుద్రవర్మ తండ్రి రుద్రదేవ్ వర్మ అని చెప్పుకునేలా నువ్వు ఎదగాలి. నువ్వు నాతో సరదాగా జోక్ చేసి మాట్లాడితే అది నేను సీరియస్గా తీసుకోను బేబీ. నా కొడుకువిరా నువ్వు నన్ను అవమానించేలా బిహేవ్ చేయవని నాకు తెలుసు. నీ ఏజ్కి నీకు కొన్ని తెలియక మిస్టేక్స్ చేస్తావు, వాటిని తెలుసుకుంటూ ఎదగాలి బేబీ అంటూ తన ఒడిలో కూర్చున్న బన్నీ నుదుటిన ముద్దు పెట్టి వాడికి టిఫిన్ తినిపిస్తూ అప్పటికే ఏడుస్తున్న శివానీని గంభీరంగా చూస్తున్న తండ్రి మేనత్తిని చూసి చిన్న స్మైల్తో తినండి అని సైగ చేశాడు రుద్ర. శివాని కళ్ళు తుడిచి ఏడవకని తలడ్డంగా ఊపి ఆమెకు కూడా తినిపిస్తూ, ఇక ఏడ్చింది చాలు, నవ్వవే. నువ్వు డల్ అయితే వీడు కూడా డల్ అవుతాడు. వాడి మిస్టేక్ వాడు తెలుసుకున్నాడు చాలు. అందరూ ఈ విషయం మర్చిపోండి అని అందరినీ తేలికపరచడానికి ట్రై చేశాడు రుద్ర. వాళ్ళని చూసి మిగిలిన ఇద్దరు మొహమొహాలు చూసుకుని నిట్టూర్చి తినడం కంప్లీట్ చేశారు. అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆఫీస్కు వెళ్ళిపోయాడు రుద్ర. కాసేపటికి మీరా తన కూతురు హనీతో కలిసి రుద్ర ఇంటికొచ్చింది. వాళ్ళని సెక్యూరిటీ చెక్ చేయబోతే అక్కడే ఉన్న రుద్ర పర్సనల్ సెక్యూరిటీ చీఫ్ అలెక్స్ వద్దని వాళ్ళని లోపలికి పంపాడు. మీరాని చూడగానే శివాని హ్యాపీగా ఆమెని ఎత్తుకుని హనీని కిస్ చేసి, ఎలా ఉంది కొత్త పోస్ట్? ప్రిన్సిపల్గా వర్క్ చేయడానికి ఇబ్బందిగా ఏమీ లేదుగా అని అడిగింది శివాని. అంతా బాగుంది శివ. పైగా రుద్రగారు రోజు ఫోన్ చేసి నాకు ఏది ఎలా మేనేజ్ చేయాలో ట్రైన్ చేస్తున్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అంది మీరా. వరం జ్యూస్ తెచ్చిచ్చి పాపకి స్నాక్స్ ఇచ్చి, ఎలా ఉన్నావు మీరా అని అడిగింది వరం. మేం బాగున్నాం వరం ఆంటీ, మీరెలా ఉన్నారు, బాగున్నారా అని అడిగింది మీరా. నాకేంటమ్మా, హాయిగా ఉన్నాను అని నవ్వి కిచెన్లోకి వెళ్ళింది వరం. బన్నీ, హనీ ఇద్దరూ ప్లే రూమ్లోకి వెళ్ళారు ఆడుకోవడానికి. మీరా, నీ మాజీ భర్త వల్ల నీకు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా అని శివాని అడిగింది మీరాని. నాకు వాడు ఉన్నాడనే సంగతి కూడా గుర్తులేదు శివ. నాకు తలుచుకోవడం కూడా ఇష్టం లేదు. రుద్రగారిచ్చిన డోస్తో ఇక ఆ సాహసం చేయళ్లే అనింది మీరా. పోనీలే, వదిలే మీరా. నువ్వు పాప హ్యాపీగా ఉండండి. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగింది శివాని. వాళ్ళు కూడా బాగున్నారు. నెల నెల అమ్మకి మనీ పంపిస్తున్నాను శివ. కొద్ది రోజులు పోయాక ఇక్కడికే వచ్చేస్తానంది మీరా శివానీతో. ఇద్దరే ఉంటున్నారు కదా, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా అని అడిగింది శివాని. తను బన్నీతో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడింది కాబట్టి మీరా కూడా అలా ఏదైనా ఇబ్బంది పడుతుందేమోనని అడిగింది శివాని. కానీ రుద్ర ముందే మీరాకి ఇలాంటి పరిస్థితి రాకుండా అరేంజ్ చేశాడని తెలియదామకి. మీరా నవ్వి, రుద్రగారుండగా నాకు అలాంటి పరిస్థితి రాణిస్తారా శివ? ఆయన పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్. అలెక్స్ గారి ఫ్యామిలీ ఉన్న అపార్ట్మెంట్లోనే వాళ్ళ ఇంటి పక్క ఫ్లాట్ నాకు ఇచ్చారు రుద్రగారు. వాళ్ళ ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్గా ఉంటారు. అలాగే అలెక్స్ గారు కూడా నైట్ టైం సెక్యూరిటీ పెడుతున్నారు. ఏ భయమూ లేకుండా హ్యాపీగా ఉన్నాము అంది మీరా. ఓ, నాకు ఈ విషయాలేవి రుద్ర చెప్పలేదే, అందుకే అడిగాను అంది శివాని మీరాతో. రుద్రగారికి చేసిన హెల్ప్ చెప్పుకునే అలవాటు లేదు కదే. అలాంటి గొప్ప వ్యక్తి భర్తగా నీ లైఫ్లోకి వచ్చినందుకు నువ్వు చాలా లక్కీ శివ. నీ ఫ్రెండ్ అయినందుకు నేను కూడా లక్కీ అయిపోయాను అని నవ్వింది మీరా. శివాని నవ్వుకుంది. రుద్ర మీద ఆమె మనసులో ఇంకాస్త ప్రేమ పెరిగింది. లంచ్ టైం దాకా అసలు టైమే తెలియలేదు ఇద్దరి మాటల్లో మునిగిపోయి. రుద్ర ఫోన్ చేసి, శివ తిన్నారా లేక ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లలో పడి టైం మర్చిపోయారా అని అడిగాడు. శివాని నాలుక ఖర్చుకొని, అయ్యో టైం చూడలేదు రుద్ర. అయినా వరం ఆంటీ అరగంటకోసారి ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటే ఆకలి ఎక్కడవుతుంది అని నవ్వుతూ అంది శివాని రుద్రతో. ఈరోజు నేను కూడా లంచ్కి
ఇంటికొచ్చేస్తున్నాలే. వాడేం చేస్తున్నాడు అని కొడుకు గురించి అడిగాడు రుద్ర. హనీ వాడు ఇప్పటిదాకా గేమ్స్ ఆడుకుని వచ్చారు రుద్ర. ఇప్పుడే పెద్దమ్మ దగ్గరకు వెళ్ళారు. ఆవిడేదో కథ చెప్తానందంట. వాడికి లంచ్ తినిపించాలి. నువ్వు త్వరగా వచ్చే రుద్ర. ఉండనా అని అడిగింది శివాని. వాడిప్పటిదాకా తినకుండా ఉన్నాడా? వరం వాడికి తినిపించేస్తుంటుందిలే. నువ్వు అటు ఇటు తిరగకు. ఒకవేళ వాడు ఇంకా తినకపోయినా నేను వచ్చాక చూసుకుంటానని చెప్పి ఫోన్ కట్ చేశాడు రుద్ర. అయినా శివాని మనసు ఆగక మీరాని తీసుకుని కిందకొచ్చి, ఆంటీ బన్నీ హనీ భోజనం చేశారా అని వరాన్ని అడిగింది. ఇంకా లేదమ్మా, భవానమ్మ వాళ్ళకి కథ చెప్తానన్నారంట. అది పూర్తయితే కానీ తినరంట. టైం అయింది, మీరు తినేయండి తల్లి, లేట్ అయితే రుద్రబాబు అరుస్తాడు అనింది వరం. ఆయన కూడా లంచ్కి వస్తున్నారా ఆంటీ? రుద్ర వచ్చాక తింటాము అంటూ ఉండగా లోపలికొచ్చాడు రుద్ర. అరే, ఫోన్ చేసి 10 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే వచ్చేసావే అని ఆశ్చర్యంగా అంది శివాని. నీకోసమే వచ్చేసాను. హాయ్ మీరా, ఎలా ఉన్నావు అని రుద్ర పలకరింపుకి అడిగాడు. హాయ్ రుద్ర గారు, ప్రశాంతంగా ఉన్నాను అని చెప్తూ మీరా నవ్వింది. రుద్ర నవ్వి, శివ వాడెక్కడా అని కొడుకు కోసం చూస్తూ అడిగాడు రుద్ర. రుద్ర వాయిస్కి హనీతో కలిసి అక్కడికి వచ్చిన బన్నీ, ఇక్కడే ఉన్నాను డాడీ, అమ్మమ్మ కథ చెప్తుంది, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో తెలుసా, ఈ కథని సన్నీ మిస్ అయింది అని చెప్తూ రుద్ర శంకెక్కాడు బన్నీ. అవునా, ఈ మధ్య నీకు స్టోరీస్ చెప్పేవాళ్ళు ఎక్కువ అయ్యారా? నీకు ఇక్కడ మీ తాతయ్య అమ్మమ్మ నీకు కథలు చెప్పినట్టే సన్నీకి తన నాన్నమ్మ తాతయ్యలు కథలు చెప్తారులే, తిన్నావా అని రుద్ర వాడిని అడిగేసరికి, ఇప్పుడు వాడు తినడానికి వచ్చాడు రుద్ర, రా అందరూ తిందాం అని రుద్ర తిట్టకు ముందే కవర్ చేయడానికి చూసింది శివాని. ఆ విషయం అర్థమైన రుద్ర ఏమీ అనలేదు. భవానీ కూడా రావడంతో అందరూ భోజనానికని కూర్చున్నారు. లేట్గా నిద్ర లేచినందుకు ఫీల్ అవుతూ రూమ్లోకి వచ్చిన సురేఖకి కళ్యాణ్ కూడా నిద్ర లేచి స్నానానికి వెళ్ళినట్లు వాష్రూమ్ నుండి వాటర్ సౌండ్ రావడంతో అతని కోసం బట్టలు తీసి బెడ్ మీద పెట్టి డైనింగ్ హాల్లోకి నడిచిందామె. అతను స్నానం చేసొచ్చి రెడీగా ఉన్న డ్రెస్ చూసి నవ్వుకుని రెడీ అయి బయటకు రాగానే అతని కోసమే డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్న సురేఖని చూసి, డల్గా ఉన్నావేంటి రేఖ, ఎవరైనా ఏదైనా అన్నారా అని అడుగుతూ ఆమె పక్కన కూర్చున్నాడు కళ్యాణ్. అలా ఏమీ లేదండి, నన్నెవరు ఏమంటారు అని చిన్నగా చెప్తూ టిఫిన్ ప్లేట్లో పెట్టి అతడికి పక్కన కూర్చుంది సురేఖ. నువ్వు ముందే తినేయచ్చు కదా రేఖ, నా కోసం ఇప్పటిదాకా వెయిట్ చేయకపోతే అని కళ్యాణ్ నొచ్చుకున్నాడు. ఆకలిగా లేదులేండి, తినండి, చల్లగా అయిపోతుంది అని తలదించుకుని తింటున్న సురేఖని చూస్తూ, ఏమైంది రేఖకి, నైట్ నుండి చాలా డల్గా ఉంది, నా కోసమే ఆలోచిస్తే ఇలా అయిపోతుందా అని మనసులో అనుకున్నాడు కళ్యాణ్. టిఫిన్ తిని ప్లేట్ సింక్లో పెడుతూ కిచెన్ విండో నుండి కనపడుతున్న పెరట్లోంచి లచ్చి రంగడు కోసిన కోడిని కట్ చేస్తూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం కనపడి, వీళ్ళకి రోజంతా ఇన్ని మాటలే ఉంటాయబ్బా అని అనుకుంది సురేఖ. కళ్యాణ్ ఆమె వెనకే వచ్చి చేయి కడుగుతూ పొరపాటున అతని చేయి ఆమె నడుముని తాకగానే ఉలిక్కిపడి అరవబోయింది. కానీ కళ్యాణ్ని చూసి తడబడుతూ, ఏం కావాలండి అంది సురేఖ. కళ్యాణ్ అయోమయంగా చూస్తూ, ఏమీ వద్దు సురేఖ, అయినా ఏమైంది నీకు, ఎందుకు ఊరికే టెన్షన్ పడుతున్నావు అంటూ ఆమె నుదుటిన మెరుస్తున్న చెమట చుక్కల్ని తుడిచాడు కళ్యాణ్. అతని స్పర్శ ఆమెలో మరోసారి అలజడిని సృష్టించిందని చెప్పాలి. కళ్యాణ్కి సమాధానం చెప్పకుండా గబగబా రూమ్లోకి వెళ్ళిపోయింది సురేఖ. సురేఖని చూస్తూ, తనని ఇక్కడికి తీసుకొస్తే కాస్త మారుతుందనుకుంటే ఇదేంటిలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అనుకున్నాడు కళ్యాణ్. ఆమెని ఎక్కువ కదిలించి టెన్షన్ పెట్టడం ఎందుకని హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు కళ్యాణ్. సండే అవడంతో ఆఫీస్ వర్క్ కూడా లేక టీవీ చూస్తూ టైంపాస్ చేశాడు అతను. కాసేపటికి పిల్లల్ని తీసుకుని పెద్దవాళ్ళు రావడంతో పిల్లల మాటలు విని బయటకొచ్చింది సురేఖ. ఆమె ముఖంలో ఏ మార్పు కనపడక నిరాశ చెందారు సువర్ణ. ఆమె అడుగున్నట్టు కొడుకు కోడలు నైట్ ఒక్కడవలేదని డిసప్పాయింట్ అయ్యారు ఆవిడ. లచ్చి నాటుకోడి క్లీన్ చేయించుకుని తెచ్చి వంట చేస్తుంటే సువర్ణ అక్కడే ఉండి కావాల్సినవి అందిస్తున్న ఆవిడ్ని చూస్తూ, అమ్మగారు మిమ్మల్ని ఒకటి అడగనా,
తప్పుగా అనుకోరుగా అని అడిగింది లచ్చి. నా దగ్గర నీకు మొహమాట వింటే అడుగు, నేనేమీ అనుకోను అంది సువర్ణ. అది అమ్మా, అబ్బాయి గారు కోడలమ్మ ఎందుకు దూరంగా ఉన్నారు? ఏదైనా సమస్యనా అని మెల్లగా అడిగింది లచ్చి. ఆవిడ నిట్టూర్చి, ఏం చెప్పనేనా బాధ, నా కొడుకు కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాడు సంతోషంగా ఉంటాడనుకున్నాను, కానికి వాడి సంసార సుఖం లేదు అని బాధగా అన్నారు ఆవిడ. అదేంటమ్మా, వాళ్ళలో ఎవరికైనా ఏదైనా లోపం ఉందా? ఉంటే చెప్పండి, దానికి నా దగ్గర ఓ ఉపాయం ఉంది అని లచ్చి చెప్పగానే సువర్ణ ఆత్రంగా, నిజంగా నీ దగ్గర ఉపాయం ఉంటే చెప్పవే, నీకేది కావాలంటే అది ఇస్తానంది సువర్ణ. ఆమె ఆరాటం చూసి లచ్చి నవ్వి ఆమె చెవిలో ఏదో చెప్పింది. సువర్ణ ఆశ్చర్యంగా, నిజంగా పనవుతుందా? తర్వాత వాళ్ళ మధ్య ఏదైనా గొడవ వస్తుందేమోనే అని కాస్త సంశయంగా అంది ఆవిడ. అట్లేముండదమ్మా, కోడలమ్మకు అబ్బాయి గారంటే చాలా ఇష్టం. అది నేను ఆ అమ్మ కళ్ళల్లో చూశాను. మీరు అంటే నేను కలిపెత్తాను వాళ్ళని అని ఉత్సాహంతో చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది లచ్చి. సరే, ఏదైతే అది అవుతుంది. నీ చిట్కా ఫలించి వాళ్ళు ఒక్కటైతే నీకు బంగారు దుద్దులు కొనిస్తానే అని ఆనందంగా చెప్పింది సువర్ణ. మా నోటికాడికి 4 వేళ్ళు పోతున్నాయంటే మీ చలవే కదమ్మా, నాకు అవేమీ వద్దు. మీ కుటుంబం బాగుంటే మాలాంటోళ్ళని ఇంకా కొందరిని ఆదుకుంటారు, నాకు అదే చాలు అంటూ నవ్వింది లచ్చి. నా సంతోషం కోసం ఇస్తాలే, ముందు ఎప్పుడు పని అవుతుంది చెప్పు అని ఆత్రంగా అడిగింది సువర్ణ. హహ, లేడికి లేచిందే పరుగంటే ఎట్టగమ్మా, 1-2 రోజులు పోనివ్వండి. ఆ రోజు మీరంతా పిల్లలతో ఎటైనా వెళ్ళండి, వాళ్ళిద్దరే ఉండేలా ఏకాంతం కల్పించండి చాలని చెప్పి వంట పూర్తి చేసి అన్నీ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది లచ్చి. సువర్ణ అందరినీ పిలిచింది భోజనానికి. తినడం అయ్యాక టీవీ చూస్తూ అందరూ ఆ రోజు గడిపేశారు. మరుసటి రోజు పెరట్లో బబ్లు సన్నీతో పాటు లచ్చి వాళ్ళ పిల్లలు కూడా చేరి క్రికెట్ ఆడుతుంటే సన్నీ కళ్యాణ్ని లాక్కొచ్చింది ఆడటానికి. మీరాడుకోండి నాన్న, నేనెందుకు అన్నాడు నవ్వుతూ కళ్యాణ్. నో, నువ్వు కూడా ఆడు నాన్న, అన్నయ్య బాగా ఆడుతున్నాడు, నాకేమీ రాదు, అందుకే నువ్వు ఆడి అన్నయ్యని ఓడించు. బన్నీ ఉంటే అన్నయ్యని గెలవనివ్వడు తెలుసా అని డల్ అయింది బన్నీని మిస్ అయిన ఫీలింగ్ రాగానే సన్నీ. అరెరే, నా బంగారానికి బన్నీ గుర్తొచ్చాడా? నువ్వు ఫోన్ చేసి మీ రుద్రమామను కూడా ఇక్కడికి వచ్చేయమను, అడుగు, అప్పుడు నీకోసం మామ అత్తయ్యని బన్నీని కూడా తీసుకొస్తాడు అని కళ్యాణ్ చెప్పాడు. నిజంగానా డాడీ? అలా అయితే మామకి ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఫోన్ ఇవ్వండి అని కళ్యాణ్ ఫోన్ లాక్కుని అప్పటికప్పుడు రుద్రకి కాల్ చేసింది సన్నీ. ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న రుద్ర కళ్యాణ్ నెంబర్ నుండి కాల్ రావడం చూసి నవ్వుతూ రిసీవ్ చేసుకుని, హాయ్ బావా అన్నాడు రుద్ర. మామయ్య, నేను అని ముద్దుగా చెప్తున్న సన్నీ వాయిస్కి, బంగారు తల్లి ఎలా ఉన్నావు నాన్న, ఐ మిస్ యూ బేబీ అని రుద్ర ప్రేమగా అంటుంటే, ఐ మిస్ యూ టూ మామయ్య, నాకు మీ అందరినీ చూడాలని ఉంది, నువ్వు కూడా ఇక్కడికి రావచ్చు కదా మామయ్య అని క్యూట్గా అడిగింది సన్నీ. రుద్ర నవ్వుతూ, నిజం చెప్పు బేబీ, నన్ను మిస్ అవుతున్నావా లేక బన్నీని మిస్ అవుతున్నావా? వాడి కోసమే కదా నన్ను రమ్మని అడుగుతున్నావు అని నవ్వుతూ అడిగాడు రుద్ర. హిహి, నో మావయ్య, నాకు బన్నీతో పాటు నిన్ను కూడా చూడాలని ఉంది. అత్తయ్య, నువ్వు, బన్నీ ఇక్కడికి రండి మావయ్య అని గారంగా అడుగుతుంటే కూతురి లౌక్యానికి కళ్యాణ్ కూడా నవ్వుకున్నాడు. బబ్లు అక్కడికి వచ్చి ఫోన్ తీసుకుని, మావయ్య ఇది చెప్పేదంతా అబద్ధం, దానికి గేమ్స్లో నన్ను గెలవడం రాక బన్నీ ఉంటే ఇద్దరూ కలిసి నన్ను ఓడించొచ్చని నిన్ను రమ్మని అడుగుతుంది అని చెప్తూ చెల్లిని చూసి వెక్కిరించాడు బబ్లు. సన్నీ ఫోన్ లాక్కుని రాగం తీస్తూ, లేదు మావయ్య, అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు, నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా, ఐ లవ్ యూ మావయ్య అని గారాలు పోయింది సన్నీ. దానికి రుద్ర నవ్వుతూ, లవ్ యూ టూ బంగారం, సరే అన్నయ్య చెప్పింది నేను నమ్మలే, కానీ ఇప్పుడే అక్కడికి రావడం కుదరదురా, కొన్ని రోజులు పోని, అప్పుడు అందరం వస్తాం సరేనా? ఎక్కువ అన్నయ్యతో గొడవ పడుకు, బయట ఎక్కువగా తిరక్కండి, ఎండకు వాడిపోతారు. డాడీ ఎక్కడున్నాడు అని కళ్యాణ్ కోసం అడిగాడు రుద్ర. నువ్వు చెప్పినట్టే చేస్తాను మావయ్య, డాడీ ఇక్కడే ఉన్నారు, ఫోన్ ఇస్తున్నా అని చెప్తూ రుద్రకి ముద్దు పెట్టి
ఫోన్ కళ్యాణ్కి ఇచ్చింది సన్నీ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.